వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం నేషనల్ కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి 2026 సంబంధించినటువంటి అంశాలను డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దీనిలో భాగంగా మనం చూసుకుంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్కి సంబంధించి అంశం న్యూస్లో ఉంది. అంశం చూస్తే ఇక్కడ గ్లోబల్ బిగ్ క్యాట్ సమిట్ని, ఇది మొట్టమొదటి సమిట్ న్యూఢిల్లీలో ఏప్రిల్ 2026లో జరగబోతుంది అనేటువంటి అంశం మనకు కనిపిస్తూ ఉంది. మరి ఈ ఆస్పెక్ట్స్లో మనం కొన్ని అంశాలను ఇక్కడ డిస్కస్ చేయాలి. అసలు బిగ్ క్యాట్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ బిగ్ క్యాట్స్, సో బిగ్ క్యాట్ అని వీటిని పిలుస్తాం అనేటువంటి ఆస్పెక్ట్స్లోకి వెళితే సింహం కావచ్చు, పులి కావచ్చు, చిరుత పులి కావచ్చు, మంచు చిరుత కావచ్చు, జాగ్వర్ కావచ్చు, పూమా కావచ్చు, లెపోర్డ్ కావచ్చు. సో ఇట్లాంటి జీవులు టోటల్గా 7 ఉంటాయి. వీటిని బిగ్ క్యాట్స్ అని పిలుస్తూ ఉంటాం. ఈ బిగ్ క్యాట్స్ని రక్షించడానికి ఒక కూటమిని ఏర్పాటు చేసింది ఇండియన్ గవర్నమెంట్. ఆ కూటమి పేరే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్గా చెప్తూ ఉంటాం. అయితే ఈ కూటమిని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 2023 సంవత్సరంలో ఈ యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అనేటువంటి కూటమిని ఒక గ్రూప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేశాలన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయండి, ఈ కూటమిలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా 7 జీవులను రక్షించేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. సో ఎప్పుడు ప్రారంభించారు, 2023లో ప్రారంభించడం జరిగింది. అయితే ఎందుకు 2023 తీసుకున్నారు, ఇంకేదైనా సంవత్సరంలో ఏర్పాటు చేయొచ్చు అంటే దానికి ఒక లాజిక్ ఉంది. ఏ లాజిక్ అంటే 2023కి 50 సంవత్సరాలు టైం కంప్లీట్ అవుతుంది. దేనికి సంబంధించి 50 సంవత్సరాలు అంటే ప్రాజెక్ట్ టైగర్ని లాంచ్ చేసి అప్పటికి 50 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. అంటే 2023లో ప్రాజెక్ట్ టైగర్ యొక్క 50th యానివర్సరీని జరుపుతున్నారు. అంటే దీన్ని బట్టి ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు లాంచ్ చేసినట్టు 1973లో ఈ యొక్క ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటిది లాంచ్ చేశారు. ఎందుకు లాంచ్ చేశారు, పులుల యొక్క సంరక్షణ కోసం ఏర్పాటు చేశారనమాట. అంటే పులుల యొక్క సంరక్షణ కోసం, పులుల యొక్క పాపులేషన్ పెంచడానికి ప్రాజెక్ట్ టైగర్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడి వరకు క్లియర్. మరి ఏ చట్టాన్ని అనుసరించి ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు అంటే దానికి ఒక చట్టం ఉంటుంది, దాన్నే WPA యాక్ట్ 1972 అని అంటాం. దానినే వన్యప్రాణుల సంరక్షణ చట్టంగా పిలుస్తూ ఉంటాం. ఈ 1972లో ఏర్పాటు చేశారు, చట్టాన్ని తీసుకొచ్చారు, వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని. సో ఈ చట్టాన్ని అనుసరించి భారతదేశంలో ఉన్నటువంటి జీవులను రక్షిస్తూ ఉన్నారు. అది లయన్ కావచ్చు, టైగర్ కావచ్చు, ఎలిఫెంట్ కావచ్చు, క్రొకడైల్ కావచ్చు, షాంఘై కావచ్చు, ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ కావచ్చు, ఇట్లా ఈ జీవులన్నింటిని కూడా రక్షిస్తూ ఉన్నారు. దట్ ఈస్ ద పాయింట్. క్లియర్. సో కాబట్టి ఇది 2023కి 50 years కంప్లీట్ అవుతుంది కాబట్టి దాన్ని ఉద్దేశించి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ని ఏర్పాటు చేశారు. దానికి ఇప్పుడు ప్రెసిడెంట్గా మన ఇండియానే ఉంది. సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్కి ప్రెసిడెంట్గా ఇండియా ఉండటం జరిగింది. సో అందుకోసమే ఇండియా కూడా దీన్ని హోస్ట్ చేస్తూ ఉంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద పాయింట్. ఇంకా దాని తర్వాత ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది లాంచ్ చేసినటువంటి ఒక వ్యవస్థ ఉంది, దాన్ని NTC అని అంటాం. సో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వీళ్ళు ఏర్పాటు చేశారు, లాంచ్ చేశారు దేనండి, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ని. ఈ NTC అనేటువంటిది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో విధులు నిర్వహిస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మంత్రిత్వ శాఖలో ఇది విధులను నిర్వహిస్తూ ఉంటుంది. అంటే NTCకి నోడల్ మినిస్ట్రీగా MOE FCC ఉంది. సో NTC అనేటువంటిది ఏం చేస్తూ ఉంది అంటే IBCAని లాంచ్ చేసి అది మానిటరింగ్ చేస్తూ ఉంది. దానితో పాటు ఇదే NTC అనేటువంటిది ప్రాజెక్ట్ టైగర్ను కూడా లాంచ్ చేసింది 1973లో. దట్ ఈస్ ద పాయింట్. క్లియర్. సో ఇది మనకి న్యూస్లో ఉన్నటువంటి అంశాలు. సో దీనిలో నేను చెప్పిన ప్రతి అంశం కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మొన్న జరిగినటువంటి RRB ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చినాయి. దీనిపైన. అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది కాబట్టి ఆ వచ్చిన క్వశ్చన్స్ నేను మీతో డిస్కస్ చేస్తూ ఉన్నా. దట్ ఈస్ ద పాయింట్. ఇంకొక అంశం ట్రైనింగ్లో ఉంది, అదే హ్యూమన్ పాపిలోమా వైరస్, దాన్ని HPV అని పిలుస్తూ ఉంటాం. సో ఈ యొక్క హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేటువంటిది ఇటీవల బాగా స్ప్రెడ్ అవుతూ ఉంది, ఆడపిల్లలలో బాగా స్ప్రెడ్ అవుతూ ఉంది. సో అందుకోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అంటే ఈ వ్యాధి అనేటువంటిది స్ప్రెడ్ అవ్వకుండా ఉండే విధంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ని ప్రారంభించింది. అది 28th ఫిబ్రవరిన. సో వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేటువంటిది 28th ఫిబ్రవరి
2026లో ప్రారంభించారు ఈ డ్రైవ్. సో దీని పైలట్ ప్రాజెక్ట్ కింద రాజస్థాన్లో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రారంభించగా అక్కడ నుంచి ఇది భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఏ రాష్ట్రం, అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క డ్రైవ్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ వ్యాక్సిన్స్ని వేస్తూ ఉన్నారు. మరి సాధారణంగా ఈ వ్యాక్సిన్లను ఎవరికి వేస్తున్నారంటే సాధారణంగా 14 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి పిల్లలు, గర్ల్స్కి వేస్తూ ఉన్నారు. సో ఒక 12 to 14 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి గర్ల్స్కి ఈ వ్యాక్సిన్లను, సింగిల్ డోస్ వ్యాక్సిన్లను వేస్తూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి మనం చెప్పాల్సి వస్తే దీనికి సంబంధించి ఒక వ్యాక్సిన్ ఉంటుంది, దాన్నే గాడాసిల్ అనేటువంటి వ్యాక్సిన్ అన్నట్టు. క్లియర్. సో గాడాసిల్ వ్యాక్సిన్ని ఇది సింగిల్ డోస్ వ్యాక్సిన్ రూపంలో హెచ్పివిని కంట్రోల్ చేయడానికి వేస్తున్నటువంటి వ్యాక్సిన్. అయితే మరి ఈ హెచ్పివి లైక్ హ్యూమన్ పాపిలోమా వైరస్ వస్తే ఏమొస్తుంది అంటే దీనివల్ల క్యాన్సర్ వస్తూ ఉంటుంది. ఆ క్యాన్సర్ ఏది అంటే సర్వైకల్ క్యాన్సర్ అన్నమాట. సో వచ్చేటువంటిది సర్వైకల్ క్యాన్సర్ అనేటువంటిది ఈ హెచ్పివి వైరస్ వల్ల సాధారణంగా మహిళలకు, ఆడపిల్లలకు వస్తూ ఉంది. సో దాన్ని నివారించడానికి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. అయితే గతంలో ఈ గ్లోబ్కాన్ 2022 డేటా ప్రకారం ఏంటి అంటే, ఆ డేటా ప్రకారం గతంలో సంవత్సరానికి 80,000 మంది మహిళలు మరణిస్తూ ఉండేవాళ్ళు కేవలం ఈ యొక్క సర్వైకల్ క్యాన్సర్ ద్వారానే. సో అది కాబట్టి ఇప్పుడు న్యూస్లో ఉంది. సో దానికి సంబంధించినటువంటి అంశాలు. క్లియర్. దట్ ఈస్ ద పాయింట్. ఇంకొక అంశం మనం మాట్లాడదాం. అదే ఇండియా ఫ్రాన్స్ నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఏరోనాటిక్స్ టు బి సెటప్ ఎట్ కాన్పూర్ అండర్ పిఎం సేతు. ఇక్కడ వరకు క్లియర్. సో ఇండియా ఫ్రాన్స్ అనేటువంటిది ఈ యొక్క ఏరోనాటిక్స్కి సంబంధించినటువంటి ఒక ఎక్సలెన్స్ సెంటర్ని ఏర్పాటు చేయబోతుంది అని చెప్తూ ఉన్నారు. ఈ యొక్క ఎక్సలెన్స్ సెంటర్ వల్ల ఏం చేస్తూ ఉంటారు అంటే, ఎవరైతే ఏరోనాటిక్స్ సంబంధించి విమానయాన రంగానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ఉంటే వారికి దీని ద్వారా స్కిల్ని పెంచుతూ ఉంటారు. ఆ ట్రైనింగ్ అనేటువంటిది ఇస్తూ ఉంటారు. దట్ ఈస్ ద పాయింట్. మరి ఆ ట్రైనింగ్ ఇవ్వడానికి కాన్పూర్లో సెంటర్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాన్నే నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఏరోనాటిక్స్ అనేటువంటి ఒక సెంటర్ని కాన్పూర్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి ఏ స్కీమ్ కింద ఏర్పాటు చేస్తున్నారంటే వాళ్ళు పిఎం సేతు అనేటువంటి స్కీమ్ కింద ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంటబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ఐటీస్ అనేటువంటి స్కీమ్ ద్వారా. సో ఒక స్కీమ్ ద్వారా ఏం చేస్తున్నారు, ఐటీలను ఏర్పాటు చేస్తారు. దానికి సంబంధించిన ఎక్సలెన్స్ సెంటర్ను కూడా కాన్పూర్లో ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా పిఎం సేతు కింద ఏం చేస్తున్నారు అంటే, మన భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు 1000 ఐటీఐలు, సో 1000కి పైగా ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్గ్రేడ్ చేస్తారు. అంటే అప్గ్రేడ్ చేయడం అంటే ఎలా అంటే, ఆ ఐటీఐస్లో డెవలప్మెంటల్ ఫెసిలిటీస్ అందిస్తారు. రీసెర్చ్ కోసం కావాల్సినటువంటి పరికరాలను అందించడం జరుగుతుంది. క్లియర్. సో రీసెర్చ్ కావాల్సినటువంటి పరికరాలన్నీ కూడా అందిస్తారు. గదే ఇక్కడ చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్. ఇక్కడ వరకు ఇది ఇంపార్టెంట్. ఇక దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనకి మెయిన్ ఇంటెన్షన్ లైక్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ MSDE ఆధ్వర్యంలో తీసుకొస్తూ ఉన్నారు. ఇక్కడి వరకు ఒక అంశం. మరి ఎందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంది, ఎందుకు మేక్ ఇన్ ఇండియా అనేటువంటి కాన్సెప్ట్ని బాగా డెవలప్ చేస్తున్నారు, ఈ కాన్సెప్ట్ పైనే ఎక్కువగా డెవలప్మెంట్ చేస్తున్నారంటే ద రీజన్ ఈజ్ దట్ ఇండియాని 2047 కల్లా వికసిత భారత్గా తీసుకురావాలనేటువంటి అంశం అన్నమాట. అంటే వికసిత భారత్ అంటే డెవలప్డ్ ఇండియా. అంటే 2047 కల్లా ఇండియాని డెవలప్డ్ ఇండియాగా మార్చాలి అనేటువంటి ఒక ఇంటెన్షన్. మరి ఎందుకు 2047 వీళ్ళు చూస్ చేసుకున్నారు అంటే దానికి ఒక రీజన్ ఏంటి అంటే, ఈ 2047కు ఇండియాకి స్వతంత్రం వచ్చేసి 100 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది అనమాట. క్లియర్. సో 2047కి ఇండియాకి స్వతంత్రం వచ్చి 100 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి దాని దృష్ట్యా ఏం చేశారు అండి, ఈ యొక్క వికసిత భారత్ అనేటువంటి కాన్సెప్ట్ని లాంచ్ చేసుకున్నారు. దాన్ని వికసిత భారత్నే వి కాల్ ఇట్ యాజ్ డెవలప్డ్ ఇండియాగా మనం పిలుస్తూ ఉంటాం. వి కాల్ ఇట్ యాజ్ డెవలప్డ్ ఇండియాగా మనం పిలుస్తామండి. దట్ ఈస్ ద పాయింట్. మరి ఈ సెంటర్ ద్వారా ఏం చేస్తారు ఈ యొక్క ఏరోనాటిక్స్ నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఏరోనాటిక్స్ వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఇక్కడ ఆ ఏరోనాటిక్స్ని డెవలప్ చేయడానికి కావాల్సిన ట్రైనింగ్ని అందిస్తారు, మెయింటెనెన్స్ కావాల్సిన ట్రైనింగ్ని ఇస్తారు, రిపేర్ చేయడానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ని ఇస్తారు. క్లియర్. సో ఈ ట్రైనింగ్ అంతా కూడా
ఈ యొక్క ఈ ఎక్సలెన్స్లో ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. ఇంకా దాని తర్వాత ఏం చేస్తారండి, విమానయాన సంబంధించి కార్యక్రమాలను, రక్షణ తయారీకి సంబంధించి అంతరిక్ష మరియు అనుబంధ రంగాలను దీని ద్వారా డెవలప్ చేయడం జరుగుతుంది. అంటే లైక్ ఇప్పుడు ఏరోప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే దానికి కావాల్సినటువంటి బాడీ పార్ట్స్ అన్ని కూడా రకరకాల ప్రొడక్షన్ యూనిట్స్ నుంచి ఎక్వైర్ చేయవచ్చు, లేదంటే ప్రొడక్షన్ చేయవచ్చు అనమాట. అంటే రకరకాల డిపార్ట్మెంట్స్ నుంచి ప్రొడక్షన్ చేయవచ్చు. కాబట్టి అక్కడ వర్క్ అనేటువంటిది డిఫరెంట్ ప్రొడక్షన్స్ యూనిట్స్కి అందిస్తారు. తద్వారా అందరికీ కూడా ఈ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది పాసిబిలిటీ ఉంటుంది. దట్ ఈస్ ద పాయింట్. ఇంకొక అంశం న్యూస్లో ఉంది. జెండర్ బడ్జెట్ 2026-27 అలోకేషన్ ఇంక్రీజ్ టు 5.01 lakh crores అంటున్నారు. అంటే జెండర్ బడ్జెట్ అంటే నథింగ్ బట్ ఇక్కడ మహిళల యొక్క అభివృద్ధి కోసం, మహిళల యొక్క అభ్యున్నతి కోసం 5 లక్షల కోట్ల రూపాయలను కేటాయించామని చెప్తూ ఉన్నారు. దీనిలో రకరకాల కాంపోనెంట్స్ ఉన్నాయి. లైక్ పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ 3 అని ఉన్నాయి. సో పార్ట్ ఏలో 100% కూడా ఉమెన్ స్పెసిఫిక్ స్కీమ్సే ఉంటాయి. దానికి సంబంధించి టోటల్గా ఈ 23.5% మేర బడ్జెట్ ఏదైతే జెండర్ బడ్జెట్స్ కింద అలొకేట్ చేశారో ఆ బడ్జెట్ని దీనికి వాడతారు అన్నట్టు. అంటే ఇంచుమించు నేను చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100% ఈ జెండర్ బడ్జెట్ కింద కేటాయించారు అంటే దానిలో జెండర్ బడ్జెట్ కింద కేటాయించారు, దానిలో దాదాపు 23.50% అనేటువంటిది పార్ట్ ఏ స్కీమ్స్కి వాడుతూ ఉంటారు. ఆ పార్ట్ ఏ స్కీమ్స్ అన్నీ కూడా ఉమెన్ స్పెసిఫిక్ స్కీమ్స్ అనమాట. మహిళల యొక్క అభివృద్ధి కోసం, కేవలం మహిళల యొక్క అభివృద్ధి కోసం డైరెక్ట్గా మహిళల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి స్కీమ్స్. అట్లా స్కీమ్స్ దాదాపు 17 మినిస్ట్రీస్ ద్వారా ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నాయి. సో వాటికి అంతతో కూడా డైరెక్ట్గా ఈ ఫండ్ అలొకేషన్ జరుగుతుంది. దాని తర్వాత పార్ట్ బిలో 30 to 99% అలొకేషన్ ఫర్ ఉమెన్ అనమాట. సో దానికి సంబంధించి 3,26,672 కోట్ల రూపాయలను కేటాయిస్తారు. సో ఇది టోటల్ 100% బడ్జెట్లో దాదాపు తీసుకుంటే 72.75%గా ఉంది. నెక్స్ట్ పార్ట్ సిలో 30% అలొకేషన్ ఫర్ ఉమెన్ ఉంటుంది అనమాట. సో అది బిలో 30% అలొకేషన్ ఫర్ ఉమెన్ ఉంటుంది. దీనికి గాను బడ్జెట్ 16,821 కోట్ల మేర కేటాయించడం జరిగింది. టోటల్గా 22 మినిస్ట్రీస్ అనమాట. సో ఫైనల్గా ఇక్కడ చూసుకుంటే స్కీమ్స్ అన్ని కూడా రెలవెంట్ టు ది లేడీస్కి సంబంధించిన స్కీమ్స్ ఉన్నాయి, మహిళల యొక్క స్కీమ్స్ ఉన్నాయి. లైక్ నమో డ్రోన్ దీదీ అనేటువంటి స్కీమ్. ఈ నమో డ్రోన్ దీదీ అనేటువంటి స్కీమ్ దేనికి సంబంధించింది అంటే ఈ యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, సో భారతదేశంలో ఉన్నటువంటి మహిళా మండలాలు ఏవైతే ఉన్నాయో, మహిళా మండలాలలో ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క డ్రోన్ని రిపేర్ చేసేటువంటి టెక్నాలజీని నేర్పిస్తారు. అదేవిధంగా మహిళలు డ్రోన్లను ఉత్పత్తి చేసే విధంగా వారికి ట్రైనింగ్ అనేటువంటిది ఇస్తారు. సో అట్లా ఆ విధంగా ఇచ్చేటువంటి స్కీమే నమో డ్రోన్ దీదీ అనేటువంటి స్కీమ్. మరి దీని ద్వారా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో పనిచేసేటువంటి మహిళలకు ఎటువంటి లాభం ఉంటుంది అంటే వారు డ్రోన్స్ని రిపేర్ చేయటం, డ్రోన్స్ని తయారు చేయటం, డ్రోన్స్ని అమ్మే కార్యక్రమాలు చేయటం వల్ల వారికి ఉపాధి అనేటువంటిది దొరుకుతుంది. దట్ ఈస్ ద పాయింట్. ఇంకొక అంశం మిషన్ శక్తి, అదేవిధంగా పోషన్ 2.0 అనేటువంటి స్కీమ్. ఈ మిషన్ శక్తి అయిన పోషన్ 2.0 స్కీమ్ దేనికి సంబంధించింది అంటే మహిళలకు న్యూట్రిషన్ని పెంచేటువంటి స్కీమ్ అనమాట. మహిళలకు పోషక ఆహారాన్ని అందించేటువంటి స్కీమే ఈ యొక్క పోషన్ 2.0 స్కీమ్. నెక్స్ట్ స్కీమ్ దిశ ప్రోగ్రామ్ ఫర్ ఉమెన్ ఇన్ సైన్స్. అదేవిధంగా సాంకేతిక రంగంలో కూడా మహిళల యొక్క పాత్ర ఉండాలి, మహిళలు సాంకేతికత వైపు కూడా పరుగులు పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో, సాంకేతిక పరంగా కూడా మహిళలు అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో ఈ దిశ కాన్సెప్ట్ని లాంచ్ చేశారు. దాని తర్వాత సమగ్ర శిక్ష అనేటువంటి ఒక పథకం. అంటే ఇక్కడ లిటరసీ రేట్ను పెంచడం, అక్షరాస్యతను పెంచేటువంటి కాన్సెప్ట్స్ ఇవి. నెక్స్ట్ పిఎం శ్రీ అనేటువంటి స్కూల్స్ అనమాట. పిఎం శ్రీ స్కూల్స్. సో పిఎం శ్రీ స్కూల్స్ కింద ఏం చేస్తారు అంటే కాన్సెప్ట్ కింద మనకి భారతదేశంలో ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో స్కూల్స్ మొత్తాన్ని రెనోవేషన్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద పాయింట్. ప్రధానమంత్రి పోషణ్ స్కీమ్ కూడా. సో ఈ స్కీమ్ కింద ఏం చేస్తారు అంటే మహిళలకు కావాల్సినటువంటి న్యూట్రిషనల్ ఫుడ్ అందించడం, మహిళలకు కావాల్సినటువంటి లైక్ న్యూట్రిషనల్ సపోర్ట్ అందించడము, లైక్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ కానీ, ఐరన్ టాబ్లెట్స్ కానీ, ఈ విధంగా టాబ్లెట్స్ అందించడం. అదేవిధంగా వారికి ఫుడ్ సప్లై చేయటం, ఆహారాన్ని అందించడము, వెయిట్ని అందించడము, అండ్ బాలామృతం పౌడర్ని అందించడము, ఎగ్స్ అందించడము, ఇలా చేస్తూ ఉంటారంటారు పిఎం పోషణ్ కింద.
నెక్స్ట్ ఇంకొక అంశం జల్ జీవన్ భారత్ అనేటువంటిది. సో జల్ జీవన్ భారత్ కింద వారికి స్వచ్ఛమైనటువంటి నీరు అందిస్తూ ఉంటారు, ట్యాప్ కనెక్షన్స్ని అందిస్తూ ఉంటారు, ప్యూర్ డ్రింకింగ్ వాటర్ని కూడా అందిస్తూ ఉంటారు. ఇక దాని తర్వాత పిఎం కిసాన్. సో పిఎం కిసాన్ కింద ఇక్కడ మహిళలకి కూడా, సో మహిళల పేరు పైన భూమి ఉంటే వారికి నేరుగా 6,000 రూపాయలను 3 ఇన్స్టాల్మెంట్స్లో డీబీటీ ద్వారా మహిళల యొక్క ఖాతాల్లో వేస్తూ ఉంటారు. ఇదొక అంశం. నెక్స్ట్ కృషి సించాయి యోజన అని అంటాం. కృషి సించాయి యోజన అంటాం. సో కృషి సించాయి యోజన అనేటువంటిది ఇరిగేషన్ సంబంధించిన స్కీమ్. సో ఇక్కడ పర్ డ్రాప్ మోర్ క్రాప్ ఇంటెన్సివ్తో, ఉద్దేశంతో పర్ డ్రాప్ అదేవిధంగా పర్ డ్రాప్ మోర్ క్రాప్ ఇంటెన్షన్తో ఈ యొక్క ప్రధానమంత్రి కృషి సించాయి యోజన స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ అని అంటాం. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ అండ్ లైక్ గ్రామీణ ప్రాంతాలని అభివృద్ధి చేయటం, ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్ని కూడా అందించడం, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు అన్ని ఫెసిలిటీస్ని అందించేటువంటి కాన్సెప్టే జెండర్ బడ్జెట్ స్కీమ్. సో దీని కింద ఫైనల్గా 5.01 lakh crores శాంక్షన్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద పాయింట్. సో దీనిలో రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. దీనిలో 60% సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఇస్తే 40% షేర్ అనేటువంటిది రాష్ట్రాలు కూడా ఇస్తూ ఉంటాయి. అంటే కేవలము కేంద్ర ప్రభుత్వమే కాదు, రాష్ట్రాలు కూడా దీనిలో స్పాన్సరింగ్ ఉంటూ ఉంటాయి అన్నమాట. క్లియర్. నెక్స్ట్ అంశం ఇక్కడ వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ న్యూస్లో ఉంది. ఎందుకు అంటే ఈ వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ ఏం చేశారు అంటే 1 గంటలో వితిన్ 1 అవర్లో 2.5 lakh సాప్లింగ్స్లను నాటడం జరిగింది. సో కాబట్టి ఇలా నాటినందుకు వారికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. సో దీన్ని నేను ఎలాబొరేట్ చేసి చెప్తాను. ఇక్కడ మనకి ఇండియాలో యూపీ అనేటువంటి ఒక రాష్ట్రం ఉంటుంది. యూపీలో వారణాసి అనేటువంటి ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. దాన్నే విఎంసి అని అంటాం. సో అయితే వీళ్ళు ఏం చేశారంటే ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఏం టార్గెట్? 60 minutes ఆఫ్ టైంలో 2.5 లక్షల మొక్కలను నాటాలి అనేటువంటి టార్గెట్ను పెట్టుకున్నారు. అట్లా ఎక్కువ మంది గ్యాదర్ అయ్యారు కాబట్టి ఆ మొక్కలన్నీ కూడా నాటారు. సో అది ప్రపంచంలో ఫస్ట్ ఆస్పెక్ట్ అది. కాబట్టి గిన్నీస్ వరల్డ్ రికార్డ్లో వారి యొక్క అచీవ్మెంట్ని వాళ్ళు లిఖించడం జరిగింది. గదే కాన్సెప్ట్ ఇక్కడ. మరి అయితే ఇక్కడ ఒక అంశం మనం మాట్లాడుకోవాలి. ఏంటి అంటే వీళ్ళు ఆ 2.5 lakh ప్లస్ సాప్లింగ్స్ ఏవైతే ఉన్నాయో, సాప్లింగ్ అంటే మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ మొక్కలన్నీ కూడా మియావాకి మెథడ్లో ఉత్పత్తి చేసినటువంటి మొక్కలు అనమాట. ఇక్కడ వరకు క్లియర్. మరి ఏదైతే వీళ్ళు ఈవెంట్ చేశారో అది ఆ గతంలో చైనా వాళ్ళు చేస్తున్నారు 2018లో. సో 2018లో చైనా వాళ్ళు ఏదైతే చేశారో దాన్ని క్రాస్ చేసామన్నట్టు, వాళ్ళకంటే ఎక్కువ మొక్కల్ని మనం నాటడం జరిగింది. సో ఆ విధంగా మనకి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. దట్ ఈస్ ద పాయింట్. మరి ఇక్కడ నుంచి మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక అంశాన్ని మనం మాట్లాడుకోవాలి. అంశం ఏంటి అంటే మియావాకి మెథడ్ అనేటువంటిది ఏమిటి, అది ఎవరు ప్రారంభించారు అనేటువంటి అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. సో ఈ మియావాకి మెథడ్ని ప్రారంభించినటువంటి వ్యక్తి పేరు అకిరా మియావాకిగా నేను చెప్తూ ఉంటా. క్లియర్. అకిరా మియావాకి ఆయన పేరు. సో ఆయన జపాన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. సో ఆయన ఏం చేశారు అంటే ఈ మొక్కలను కుండలలో పెంచడం మొదలుపెట్టారు. క్రమేపీ కుండలలో ఈ మొక్కలను పెంచడం ద్వారా క్రమేపీ అవి ఏమైనాయి అంటే ఎత్తు తక్కువగా పెరుగుతున్నాయి. ఎత్తు ఎక్కువగా పెరగట్లేదు, ఎత్తు తక్కువగా ఉండి ఇట్లా గుమరిగా పెరుగుతూ ఉన్నాయి అన్నట్టు. క్లియర్. పాయింట్ అర్థమైందా? సో మియావాకి మెథడ్లో ఆయన ఏం చేశారంటే పాట్లను ఉపయోగించి, ఈ యొక్క కుండీలను ఉపయోగించి మొక్కలు పెంచే కార్యక్రమం చేశారు. సో దానివల్ల ఏం జరిగింది అంటే మొక్కలు అనేటువంటి చాలా ఎత్తు పెరగకుండా కేవలం కొంత ఎత్తే పెరిగి ఇట్లా లైక్ పెద్ద వృక్షం ఏ విధంగా కనిపిస్తుందో ఆ విధంగా చిన్న మొక్కలే పెరగటం మొదలైనవి. సో దాన్ని మియావాకి మెథడ్ అని అంటాం. ఎవరు కనిపెట్టారంటే అకిరా మియావాకి అనేటువంటి ఆయన, జపాన్కి చెందినటువంటి ఆయన కనిపెట్టారు. సో అదే మియావాకి మెథడ్నే ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. దాన్నే పాట్ ప్లాంటింగ్ అని పిలుస్తుంటారండి. పాట్ ప్లాంటింగ్ అని ఎందుకు పిలుస్తున్నారంటే చెట్లు మొక్కలు ఇవన్నీ కూడా ఈ పాట్లలో పెట్టి పెంచుతూ ఉంటారు. చూడటానికి చాలా చిన్నగానే ఉంటాయి, బట్ కాకపోతే చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి ఈ విధంగా చెట్లను మనం ఎక్కడ పడితే అక్కడ పెంచవచ్చు.
దానికి ఒక పెద్ద గార్డెన్స్ అట్లా ఏమో అవసరం లేదు. ఇళ్లలో కూడా ఈ మెథడ్లో మనం చిన్న చిన్న చెట్లను మొక్కలను పెంచవచ్చు అనమాట. ఆ మెథడే మియావాకి. సో మియావాకి మెథడ్ ద్వారా ఏం జరుగుతుంది అంటే మనం తక్కువ ప్రదేశంలో ఎక్కువ చెట్లను పెంచవచ్చు. ఓకే, క్లియర్. సో మోర్ ట్రీస్ ఇన్ లెస్ స్పేస్ అనమాట. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ చెట్లను పెంచేటువంటి కాన్సెప్ట్ మియావాకి కాన్సెప్ట్. అది మనకి ట్రెండింగ్లో ఉన్నటువంటి అంశం. సో ఈ కోవలో మియావాకి తెలుసుకోవాలి. మియావాకి అంటే చిన్న చెట్లను పెంచడం. సో జపాన్ దేశంలో ప్రారంభించారు అకిరా మియావాకి అనేటువంటి వ్యక్తి. అలా ప్రపంచ దేశాలకు ఇది విస్తరించడం జరిగింది. ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకొక అంశం, ఇది ఎన్విరాన్మెంట్ ఎకాలజీకి సంబంధించినటువంటి అంశం అనమాట. సో ఇక్కడ ఏం అంశం కనిపిస్తూ ఉంది, ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది ఇమేజ్లో? ఆవులెట్ అని అంటాం, దాని గుడ్ల గూబ. ఇది ఒక అడవుల్లో ఉండేటువంటి ఒక గుడ్ల గూబ. అది కనిపించింది. ఎక్కడ కనిపించింది? కునో నేషనల్ పార్క్లో కనిపించింది. సో ఇది రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే ఈ గుడ్ల గూబ కనిపించడం ఇదే మొట్టమొదటిసారి. అంతకుముందు ఎప్పుడో కనిపించినాయి, తర్వాత అంతరించిపోయాయి అనుకున్నారు, మళ్ళీ గుడ్ల గూబ కనిపించడం జరిగింది. కాబట్టి ఇది ఒక వింతగా కనిపిస్తూ ఉంది. మరి ఈ గుడ్ల గూబని క్లాసిఫికేషన్ చేశారు. ఏమని? ఎండేంజర్డ్ అని క్లాసిఫికేషన్ చేశారు అనమాట ఈ గుడ్ల గూబని. ఎండేంజర్డ్ అంటే ఏంటి అంటే అంతరించిపోవడానికి దగ్గరగా ఉంది అని అర్థం. ఈ జీవి అంతరించిపోవడానికి చాలా దగ్గరగా ఉంది అని అర్థం ఎండేంజర్డ్ అంటే. సో ఎండేంజర్డ్ స్పీసెస్గా గుర్తించారు అండి. ఇక దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇంకొక అంశం, ఈ ఎండేంజర్డా లేకపోతే ఎక్స్టింటా, నియర్ ఎక్స్టింటా, వల్నరబులా లేదా వెర్మినా అని గుర్తించేటువంటిది ఎవరు అంటే దానికి ఒక బుక్ ఉంటుంది, దాన్నే రెడ్ డేటా బుక్ అని అంట. సో రెడ్ డేటా బుక్లో ఆ యొక్క యానిమల్ని క్లాసిఫికేషన్ చేస్తారు. మరి ఆ విధంగా క్లాసిఫికేషన్ చేసేటువంటి సంస్థ ఏది అంటే ఒక సంస్థ ఉంటుంది, దాన్ని IUCN అని అంటాం. IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్ అండి. సో లైక్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనేటువంటి సంస్థ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవులను ఇది ఏ స్థాయిలో ఉంది, ఎండేంజర్డ్, ఎక్స్టింక్ట్ అనేటువంటిది వీళ్ళు కేటగరైజ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది పాయింట్. క్లియర్. నెక్స్ట్ అంశం, కునో నేషనల్ పార్క్ న్యూస్లో ఉంది కాబట్టి దీని ఆస్పెక్ట్లో క్వశ్చన్స్ ఎట్లా రావచ్చు అంటే ఇటీవల వార్తల్లో నిలిచిన కునో నేషనల్ పార్క్ అనేటువంటిది ఏ రాష్ట్రానికి చెందింది అనేటువంటి ఆస్పెక్ట్స్లో మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదే మధ్యప్రదేశ్ అన్నమాట. సో మధ్యప్రదేశ్కి చెందినటువంటిది ఈ కునో నేషనల్ పార్క్. ఈ కునో నేషనల్ పార్క్ ఇంకొక అంశంలో ట్రెండింగ్లో ఉంది. ఏ అంశం అంటే ఈ కునో నేషనల్ పార్క్లోనే ప్రాజెక్ట్ చీతా అని లాంచ్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ చీతా. సో ప్రాజెక్ట్ చీతా అంటే చిరుతపులులను రక్షించడం అనమాట. చిరుతపులుల యొక్క సంతానోత్పత్తిని పెంచడము, చిరుతపులుల యొక్క కౌంట్ని పెంచేదే ప్రాజెక్ట్ చీతా. సో ఫైనల్గా ప్రాజెక్ట్ చీతా అనేటువంటిది ఎప్పుడు లాంచ్ చేశారు అనే దానికి ఇంట్లో ముందు ఈ చీతాలు భారతదేశంలో 1952లో అంతరించిపోవడం జరిగింది. సో 1952లో చీతాలన్నీ కూడా అంతరించిపోయినాయి, భారతదేశంలో లేకుండా అంతరించిపోతే ఇటీవల ప్రభుత్వం ఏం చేసిందంటే 2022 సంవత్సరంలో ఈ ప్రాజెక్ట్ చీతాని లాంచ్ చేసి కొన్ని దేశాల నుంచి ఆఫ్రికాకి చెందినటువంటి ఆఫ్రికా ఖండానికి చెందినటువంటి సౌత్ ఆఫ్రికా నుంచి, అదేవిధంగా నమీబియా అనేటువంటి 2 దేశాల నుంచి కూడా దాదాపు 20 చిరుతపులులను తీసుకొచ్చారు అండర్ ప్రాజెక్ట్ చీతా. సో 20 చిరుతపులులను భారతదేశంలో తీసుకొచ్చి కునో నేషనల్ పార్క్లోనే వాటిని పెట్టారు. సో క్రమేపీ వాటి యొక్క పాపులేషన్ ఈ రోజుకి విస్తరించి ఈ రోజుకి వాటి యొక్క పాపులేషన్ అనేటువంటిది 53గా ఉంది అనమాట. క్లియర్. సో మొన్న న్యూస్లో వచ్చినటువంటి ప్రకారము పాపులేషన్ ప్రస్తుతం వీటి యొక్క చిరుతపులుల యొక్క పాపులేషన్ 53గా పెరిగింది. అంటే హాఫ్ సెంచరీని క్రాస్ చేయడం జరిగింది. అట్లా అవి ఆ న్యూస్లో ఉన్నటువంటి అంశం. క్లియర్. నెక్స్ట్ ఇంకొక అంశం, మరి ఇటీవల ఇంకేమైనా జీవులు వార్తల్లో నిలిచాయా అంటే ఒక జీవి వార్తల్లో నిలిచింది. దాన్నే ఆ జీవిని మనం ఏమైనా పిలుస్తామంటే లయన్ టెయిల్డ్ మెకాక్ అని పిలుస్తాం. మెకాక్. సో లయన్ టెయిల్డ్ మెకాక్ అని పిలుస్తుంటాం. సో లయన్ టెయిల్డ్ మెకాక్ అంటే సింహపు తోక కలిగిన కోతి.
సింహపు తోక కలిగిన కోతి. ఇది ఒక జీవి, లయన్ టైల్డ్ మెకాక్ అని అంటాం. సో ఇది ఎక్కడ ఏ ప్రాంతాల్లో తరచుగా కనిపిస్తుంది అంటే తమిళనాడు, అదేవిధంగా కేరళ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. సో మౌంటైన్స్ రూపంలో చెప్పాలి అంటే ఇది నీలగిరి మౌంటైన్స్లో లేదంటే నీలగిరి రేంజెస్లో మీ యొక్క లైన్ టైల్డ్ మెకాక్ అనేటువంటిది ఉంటుంది. క్లియర్. ఇది కూడా రీసెంట్గా మనకి మళ్ళీ న్యూస్లో ఉన్నటువంటి అంశం కాబట్టి నేను మీతో డిస్కస్ చేస్తూ ఉన్నా. దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్, ఇప్పుడు ఇదే ప్రాజెక్ట్ చీతాకి సంబంధించిన అంశంగా మనం చెప్తూ ఉంటాం. సో ఇక్కడ చూడవచ్చు మీరు. సో ఫైనల్గా మనకి ఏదైతే ప్రాజెక్ట్ చీతాని లాంచ్ చేశారో 1950, లైక్ ప్రాజెక్ట్ చీతాని 1952లో జంతువులన్నీ కూడా ఇవన్నీ కూడా అంతరించిపోతే ప్రభుత్వం 2022లో ప్రాజెక్ట్ చీతాని లాంచ్ చేసి దాని ద్వారా ఈ యొక్క చీతాల యొక్క పాపులేషన్ పెంచుకుంటూ వస్తూ ఉన్నారు. క్రమేపీ ఇనిషియల్గా కునో నేషనల్ పార్క్లో ఈ చీతాలను పెట్టగా క్రమేపీ వాటి యొక్క పాపులేషన్ పెరుగుతున్నటువంటి సందర్భాన సేమ్ ఇదే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి గాంధీ సాగర్ పార్క్లోకి, సో గాంధీ సాగర్ శాంక్చురీలోకి, వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఈ యొక్క చీతాలను తీసుకొచ్చి పెట్టారు అన్నట్టు. క్లియర్. దట్ ఈస్ ద పాయింట్. సో దీంతో మనం చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి చీతాలు, ఇక్కడ ఉన్న చీతాలు మొత్తం కలిపి సంతానోత్పత్తి జరిగినాయి. ఇక దాంతోపాటు రీసెంట్గా మనకు చీతాలు లైక్ బోత్స్వానా అనేటువంటి దేశం, ఇది కూడా ఆఫ్రికాలో ఉన్నటువంటి దేశం. ఈ బోత్స్వానా దేశం నుంచి కూడా కొన్ని చిరుతపులను తీసుకొచ్చి మళ్ళీ కునో నేషనల్ పార్క్లోనే తీసుకొచ్చి పెట్టారు. టోటల్గా 9 తీసుకొచ్చారు. ఈ 9 ఇప్పుడు ఉన్నటువంటి జన్మించినటువంటి చీతాలు మొత్తం కలుపుకుంటే భారతదేశంలో ఈ రోజున 53 చీతాస్ అనేటువంటి ఉండటం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి, ఈ చిరుతపులను ఏ దేశాల నుంచి తీసుకొచ్చారు అంటే, 1 ఇక్కడ ఉన్న సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చారు, 2 నమీబియా నుంచి, 3 బోత్స్వానా నుంచి ఈ చిరుతపులను తీసుకురావడం జరిగింది. దట్ ఈస్ ద పాయింట్. సో ఇక్కడ నుంచి తీసుకొచ్చి కేవలం ఇండియాలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్లో ఉన్న కునో నేషనల్ పార్క్లో వాటిని పెట్టారు. దాంతోపాటు ఈ గాంధీ సాగర్ సాంచురీ ఏదైతే మధ్యప్రదేశ్లో ఉందో అక్కడ కూడా వీటిని విస్తరించడం జరిగింది. దట్ ఈస్ ద పాయింట్. క్లియర్. సో ఇవి మనకి ప్రాజెక్ట్ చీతాకి సంబంధించినటువంటి అంశాలు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.